తిరుమల శ్రీవారి లడ్డూను సైతం కల్తీ నెయ్యి ద్వారా అవినీతికి పాల్పడ్డాడని జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆరోపించారు. గురువారం జగ్గంపేటలోని కాపు కళ్యాణ మండపం నందు తుమ్మలపల్లి రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు. క్రైస్తవ మతస్థుడైన జగన్మోహన్ రెడ్డి అన్ని మతాలను గౌరవించవలసిన బాధ్యత తనపై ఉందని, హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించడం సరికాదని తుమ్మలపల్లి రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జగ్గంపేట మండల అధ్యక్షులు మరిసె రామకృష్ణ, జగ్గంపేట టౌన్ అధ్యక్షులు గౌర సుధాకర్, కిర్లంపూడి మండల అధ్యక్షులు గంధం ప్రభాకర్, గండేపల్లి మండల అధ్యక్షుడు గోనశివ, రామవరం ఎంపీటీసీ దొడ్డా శ్రీను, తామరాడ ఎంపీటీసీ గోకెడ రాజా, తిరుమలయాయపాలెం ఎంపీటీసీ చక్రరావు, మాదారపు వీరబాబు, కురమల నాగేశ్వరరావు, కాయల మణికంఠ, గోకెడ ప్రసాద్, పాలెం బాబీ, గోకెడ పండు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, గత 10-15 రోజులుగా వైసీపీ వాళ్ళు మా ఎన్డీఏ గవర్నమెంట్ మీద, మా నాయకులు జనసేన అధ్యక్షులు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, అందరి మీద కూడా వీళ్ళు నోటుకొచ్చిన విధంగా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క అవినీతి గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ లడ్డూ మీద ఎన్నో రకాలైన స్కాములకి ఆయన సూత్రధారి ఉండి, ఎన్నో రకాలైన తిరుపతి వెంకన్న అంటే, ఈరోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే మన ప్రపంచంలోనే అతి బాగా భక్తులున్న దేవుడు. అలాగే ప్రపంచవ్యాప్తంగా మన హిందూ ధర్మంలో, హిందూ సనాతన ధర్మంలో కూడా హిందువులకి అత్యంత పొద్దున్న లెగితే దండం పెట్టుకుని దేవుడి మీద ఈ లడ్డు ఒక ఉదాంతాన్ని మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి మేము కూడా దీన్ని కామెంట్ చేయకుండా, మేము కూడా వాళ్ళ మీద ఎప్పుడు కూడా ఏ రకమైన పెట్టకుండా కూడా మేము ఆగడం జరిగింది. ఎందుకంటే హిందూ మనోభావాలు దెబ్బతింటాయనే ఉద్దేశంతో. కానీ వీళ్ళు కావాలని దాన్ని, ఏమీ లేని దాన్ని దుష్ప్రచారం చేస్తా, ఇలాగా ఏమీ లేదు, సిట్టి ఏమీ నివేదిక ఇవ్వలేదు, ఏ రకమైన కల్తీ జరగలేదనే ఉద్దేశంతో మళ్ళీ దాన్ని కావాలనే ఉద్దేశంతో వీళ్ళు హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనం అన్ని మతాలకి అందరూ ప్రాతినిధ్యం వహిస్తారు. అలాగే మన మాజీ ముఖ్యమంత్రి గారు, ఆయన ఒక క్రిస్టియన్ అయినప్పటికీ, ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు అన్ని మతాలని సమానంగా చూసి బాధ్యత ఉంది. కానీ ఆయన ఆ రకమైన విధానం అవలంబించలేదు. ఆయన గుళ్ళు కానీ, గుళ్ళ మీద దాడులు కానీ, ఎన్నో రకాలైన ఇబ్బందులు ఈ హిందూ ధర్మం మీద చేయడం జరిగింది. మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు హిందూ పరిరక్షణకని చెప్పి ఎన్నో రకాలైన చర్యలు తీసుకోవడం, అలాగే ఈ లడ్డు NDDB నివేదిక కూడా ఇచ్చింది, ఇది ఇందులో కల్తీ జరిగిందని చెప్పి.